కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలుకూరు యానం సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి మండల పరిధిలో అక్రమంగా నమోదు చేసిన బైండోవర్ కేసులు, అరెస్టులను నిరసిస్తూ తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేసిన అనంతరం మండల అధ్యక్షుడు కన్నిడి వెంకటరమణ మాట్లాడుతూ సరిహద్దు ఘటన సమయంలో అకస్మాత్తుగా 144 సెక్షన్ అమలు చేసి బాధ్యతాయుతమైన అఖిలపక్ష నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వెంటనే ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కుసుమ శ్రీనివాస్ మాట్లాడుతూ సరిహద్దు తగాదాల విషయంలో ఆంధ్ర అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులే మన వారికి మద్దతు ఇవ్వకుండా పొరుగు ప్రాంతమైన పుదుచ్చేరి వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ మనవారిపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఈ అక్రమ బైండోవర్ కేసులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నా జైబీలండి. నా పేరు కన్నిడి వెంకటరమణ, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి ఈ రోజున తాళ్లరేవులో ఉన్నటువంటి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి పోలేగిరి పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి తూరుపేట సమీపం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంటును మరియు డంప్ యార్డును మరి వ్యతిరేకిస్తూ ఈ రోజున మండల తహసీల్దార్ వారి దగ్గర మరి నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతుంది. మరి అక్కడ సమీప ప్రాంతాలు, గ్రామాలు ఉన్నాయి. అయితే అక్కడ యానం ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దు భూమిలో మరి ఎవరిది ఆ భూమి అనేది ఆంధ్ర రాష్ట్రానికి చెందినదా, పాండిచేరి ప్రభుత్వానికి చెందినది నిర్ధారణ చేయకుండా మరి ఒక సరిహద్దులో మరి ఎస్టీపీ ప్లాంటును, డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనేది చాలా బాధాకరమైన విషయము. మరి అక్కడ ప్రజలు ఎంతోమంది నివాసం ఉంటున్నారు. వాళ్ళు అనారోగ్య పాలను గురవుతూ ఉంటే వాళ్ళ జీవన మనుగడ అనేది దెబ్బతింటుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున మరి తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు, అలాగే నాయకులందరూ కూడా, వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ సమీప ప్రాంతంలో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్నటువంటి కొంతమంది అందరికీ జైభీములు. మరి ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ఎండిడబ్ల్యూఏ ఏదైతే ఉందో, మరి ఈ ఎండిడబ్ల్యూఏ అని 17 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎండిడబ్ల్యూఏ స్థానికంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మండలంలో ఏదైతే సంఘటన ఉందో, మరి డంపింగ్ యార్డ్ దానికి సంబంధించి యానం పాండిచేరి ప్రాంతమైనటువంటి పక్కనే ఉన్నటువంటి యానంలో మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ చాలా మరి గోదావరి వారన మరి కడ వరకు కూడా ఇంచుమించు గిరిజనపేట సాగుతున్నర వరకు ల్యాండ్ ఉంది. మరి ఆ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ తూర్పుపేట పక్కనే మరి పెట్టడం అన్నది చాలా దుర్మార్గమైన సంఘటన. ఎందుకంటే ఊరి మధ్యలో పెట్టి ప్రజలకు హాని కలిగించేటటువంటి వ్యవహారం ప్రభుత్వాలు చేయకూడదనే ఉద్దేశం వాళ్ళు తెలుసుకోవాల్సింది బాధ్యత వాళ్ళకు ఉంది కనుక మరి ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దానిని గోదావరి వారిన ఉన్నటువంటి అక్కడ చాలా ల్యాండ్ ఉంది పాండిచేరికి సంబంధించి, ఆ ల్యాండ్లో పెట్టుకుంటే మంచిదని మరి తాళ్లరేవు మండలం ఎండిడబ్ల్యూఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆంధ్ర మరి మా రెవెన్యూ వ్యవస్థ కూడా మరి ఆంధ్ర వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పాండిచేరి గవర్నమెంట్ అయ్యి ఉంటే పాండిచేరి వాళ్ళు కేసులు పెట్టవలసిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మీదే ఆంధ్ర వాళ్ళు కేసు పెట్టడం అనేది చాలా బాధాకర విషయం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ స్పందించకపోవడం ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఓట్లకు వస్తారు, ఓట్ల సమయంలో మేము అవసరం. మరి ఇక్కడ తాళ్లరేవు మండలంలో మేము చాలా, మా ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా కలిసికట్టుగా మేము ముందుకు వెళ్తుంటాం. మాకు తాళ్లరేవు మండలంలో మరి ఎంబీడబ్ల్యూఏ ఒక సంఘం ఏముంది, కార్యక్రమం ఏదైతే ఉందో అది మేము నిరసిస్తూ ఉన్నాం ఎంబీడబ్ల్యూగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పొలేకూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వ్యతిరేకించి ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలని, లేని పక్షాన్ని అయితే దీన్ని మరింత ఉధృతం చేపడతామని తెలియజేస్తూ, ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక గ్రామాలు నష్టపోయే ప్రమాదం ఉంది. అటు మంచినీటి సమస్య కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ చాలా సమస్యలు తలెత్తే ప్రభావం ఉంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ కార్యక్రమం, ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే
చేపట్టే ఉందో యానం ప్రభుత్వం వారు దీన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వ్యతిరేకించాలని తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై భీమ్.